నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో ఉందండి. రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అదేనండి రాంపల్లి మెయిన్ రోడ్. కనిపించేది రాంపల్లి మెయిన్ రోడ్ అండి. చూడండి, అదే రాంపల్లి మెయిన్ రోడ్. అక్కడ ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. లొకేషన్ కూడా చాలా బాగుందండి, మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. మెయిన్ రోడ్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకి ఏమంటారు 25 ఫీట్ రోడ్ అండి. మనకి 25 ఫీట్ రోడ్. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇక్కడ దీని పక్కన ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి మనకి. మెయిన్ రోడ్ చాలా దగ్గర అండి మనకి. రెండు ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 140 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 26 అండి. లోపలికి వచ్చేసి 48 అండి మనకి. లోపలికి 48, 25 ఫీట్ రోడ్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2300 ఎస్ఎఫ్టీ G+1. కింద ఒక 2 BHK ఇచ్చారు, పైన ఒక 2 BHK ఇచ్చారండి. మనకు టోటల్ ఎస్ఎఫ్టీ 2300 ఎస్ఎఫ్టీ కూడా ఇచ్చాడు. ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ కూడా చాలా బాగుందండి మనకి. ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. ఇదంతా ఎలివేషన్ అండి మనకి. ప్రజెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా మొత్తం మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. ఇదంతా గ్రానైట్ వర్కే. లోపల కూడా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు మనకి. చూడండి, గ్రానైట్ వర్క్ ఇచ్చే లోపల ఎంత మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. ఇది వచ్చేసి PVC షీట్ అండి. ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ షీట్. ఖరాబ్ కాదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదండి ఈ ప్లాట్కి. మనకి సర్వే నెంబర్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు చాలా క్లియర్ టైటిల్ ఉంటుందండి మనకి. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ అండి. నాగర మున్సిపాలిటీ కిందకి వస్తుంది మనకి. ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి మనకి. చూడండి, ఇదంతా గ్రానైట్ వర్క్. మనకు ఒకటి సంప్ ఉంటుంది. ఇది సంప్ కనెక్షన్, ఇది బోర్ కనెక్షన్ అండి మనకి. టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. గ్రానైట్ వర్క్. గేట్లకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ వచ్చి స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ పక్కన చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూద్దాము. సెట్ బ్యాక్లోకి వెళ్దాం. సెట్ బ్యాక్ విషయానికి ఇదంతా సెట్ బ్యాక్ అండి మనకి. ఇదంతా సెట్ బ్యాక్ విషయం అండి మనకి. చూడండి, సెట్ బ్యాక్ కూడా ఎంత బాగుందో. చాలా మంచి నీట్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఒక మనిషి ఈజీగా బట్టంత ప్లేస్ కూడా ఉందండి సెట్ బ్యాక్లో కూడా మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర కూడా మనకు కార్ పార్కింగ్ చూపించాను కదండి. మనకు బయట రోడ్ వచ్చేసి మనకి శాంక్షన్ అయి ఉందండి. వేసేస్తారు, శాంక్షన్ రోడ్ కూడా వేసేస్తారండి. మనకు వాటర్ కనెక్షన్ ఆల్రెడీ లైన్ తీసి పెట్టారు. మీరు ఓకే అనుకుంటే లీగల్ ఓకే అయినాక మనం వాటర్ కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఒక డోర్, మనకి ఇండియన్ టేక్ డోర్ వస్తుంది. డబుల్ డోర్ వస్తుంది, సింగిల్ డోర్ వస్తుంది. అది మీ చాయిస్ అండి మనకి. ఇక గ్లాసెస్ వస్తాయి, గ్రిల్స్ వస్తాయండి మనకి. ఇక్కడ గ్లాసెస్ గ్రిల్స్ వస్తాయి. ప్రజెంట్ వచ్చి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఇది మెయిన్ హాల్ వర్క్ అండి మనకి. చూడండి, హాల్ వర్క్లో ఫుల్ ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగా ఇచ్చారో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చి ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. ఈ ప్లేస్ డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. మనకి చిన్న ఆర్చ్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, వర్క్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకు వచ్చేసి. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్ వర్క్ అండి. దీని పక్కనే హాల్ పక్కనే ఇక్కడ పూజ గది కూడా ఇచ్చాడు. ఇదంతా పూజ గది అండి మనకి. చాలా పెద్దగా వచ్చింది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఓపెన్ కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇందులో ఏ సర్వెంట్ వస్తే ఇలా తను ఇలా పని చేసుకుని వెళ్ళిపోయిన ప్లేస్ కూడా ఇచ్చారండి మనకి. ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. మనం ఇక్కడ హుడ్ వర్క్ పెట్టుకుంటే ఇట్లా చిన్న ఆర్చ్ లాగా పెట్టుకుంటే దానికి డివైడ్ అయిపోతుందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్లోకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇదేనండి మనకి. ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. ఇండియన్ బాత్రూమ్ దీని ఆపోజిట్లో ఉందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు ఒకటే కోట్ వైట్ కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. నచ్చింది ఓకే అనుకుంటే మనకి కలర్ చాయిస్ కూడా ఇచ్చాడంటే మనకి. దానికి కావాలంటే చేంజ్ చేస్తాడు. కలర్ చాయిస్ అంటే మనకి ఓకే. మనకు మంచం పెట్టుకోవచ్చు అండి మనం. ఇది బెడ్రూమ్ అంటే మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైకిల్ చూడండి ఎంత బాగుందో. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే మనకి. దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి, వైట్ కోట్ ఒకటే అయిపోయిందని మనకు నచ్చిందంటే మనం చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవాలి. ఈ రూమ్ కూడా చిన్న ప్లేస్ కూడా ఇచ్చాడు మనకి. కట్టబెట్టడం అయిపోతుంది. దీంట్లో వచ్చేసి వెస్ట్రన్ బెడ్రూమ్ అంటే మనకి. వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అంటే మనకి. సో బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ డబుల్ కాట్ మంచం పడుతుంది మనకి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, ఇండియన్ బాత్రూమ్ అంటే ఇది మన డైనింగ్ హాల్, కిచెన్, పూజ గది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దగ్గర స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎలా ఎంత మంచి ఈజీగా ఎక్కవచ్చు అంటే. చిన్నగా ఉన్నాయి, అంత పెద్ద కూడా లేవు. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి.
చూడండి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇదంతా ఏమంటారు వరండా ఏరియా. వరండా ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా. ఇది పీవీసీ షీట్ అంటే మనకి షీట్ వచ్చేసి పీవీసీ షీట్, వాటర్ ప్రూఫ్ షీట్. ఇది పీవీసీ షీట్. ఇది కాకుండా మీకు చెప్పాను కానీ నాగారం మెయిన్ రోడ్ అది, రాంపల్లి మెయిన్ రోడ్ అండి అది. ఆ రోడ్కి జస్ట్ ఒక 500 మీటర్ అండర్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. చాలా దగ్గర అండి మనకి. చూడండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లో మన టైల్స్ వర్క్ ఎలా ఇచ్చారో చూడండి. ఎంత మంచి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు, వర్క్ కూడా ఇచ్చాడు. అది కూడా పీవీసీ షీట్ పైన కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ప్రజెంట్ ఇది హాల్ వర్క్ అండి. హాల్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చారో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారు. వైట్ కోట్ పెయింట్ అయిపోయింది ఇక్కడ ఇందులో కూడా అండి. ఇందులో కూడా మనకు వైట్ కోట్ పెయింట్ అయిపోయింది. మెయిన్ డోర్ వచ్చేసి ఇది మెయిన్ డోర్ అండి మనకి. ఈ డోర్కి మనకి సింగిల్ డోర్ కావాలా, డబుల్ డోర్ కావాలా, మీ చాయిస్కి ఇస్తాడు. ఇక్కడ గ్రిల్స్ వస్తాయి, గ్లాసెస్ వస్తాయండి మనకి ఈ ప్లేస్లో. చూడండి ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేదంతా ప్రజెంట్ హాల్ వర్క్. ఇదంతా ఇక్కడ వరకు హాల్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా మనకి టీవీ అండి మనకి. ఇది మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి మనకి కనిపించే టీవీ షెల్ఫ్. ఇదంతా హాల్లో వస్తుందండి మనకి. ఇక్కడ చిన్న ఆర్చ్ వచ్చేసి వుడ్ వర్క్లో చేయించుకుంటే మనకు అక్కడ ఆపోజిట్లో వచ్చేసి ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అవుతుందండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అవుతుంది. చూడండి దానిపైన మనకు లోరు ఫుడ్ ఇచ్చారు, షెల్ఫ్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. పూజ కూడా హైట్ చాలా పెద్దగా ఇచ్చాడు. దీని పక్కన వచ్చేసి మనకి ఇదంతా కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. కిచెన్ కూడా షెల్ఫ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి ఇదంతా మనకి కిచెన్ వర్క్. పైన సజ్జ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా లోరు మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కిచెన్ పక్కనే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇదంతా వాష్ ఏరియా అండి మనకి కనిపించేది వాష్ ఏరియా. చూడండి పైన వచ్చేసి మనకి సజ్జ కూడా లోరు ఫుడ్ ఇచ్చారు ఇక్కడ కూడా. ఇది డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, పూజ గది కిచెన్ చూపించాను, వాష్ ఏరియా కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏంటంటే మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఉందో చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చారు. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాదండి మన బిల్డర్ వచ్చేసి. మంచి నీట్ కన్స్ట్రక్షన్. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. నచ్చిందంటే మనకి చేంజెస్ చేస్తారండి. పెయింటింగ్ చేంజెస్, ఎలక్ట్రిషియన్ వర్క్, ఏమో పెద్ద పెండింగ్ ఉంది ప్లంబర్ వర్క్, అవన్నీ చేంజ్ చేస్తారు కదా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి వర్క్ ఎలా ఇచ్చాడో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి నీట్గా ఇచ్చాడు. మనకి వర్క్ వచ్చేసి చాలా బాగుంది. నీట్ అంటే చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్. చూడండి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. వెస్ట్రన్ బాత్రూమ్. దీంట్లో కూడా మనకి బెడ్రూమ్ సైజ్ చూడండి చాలా బాగుంది. చాలా మంచి నీట్ బెడ్రూమ్ సైజ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ వస్తుంది, ఇండియన్ కావాలంటే ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. మీకు ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ చూపించాను. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమనుకుంటే ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్దామండి. టెర్రస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. టెర్రస్ పైన కూడా మనకి ఇక్కడ కూడా ఇచ్చారండి మనకి షీట్. ఇది చాలా బాగుంది చూడండి. మనకు 2 ట్యాంక్స్ వస్తాయండి అక్కడ. ఇది వచ్చేసి మనకి 140 స్క్వేర్ యార్డ్స్ అండి. రాంపల్లి మెయిన్ రోడ్ చాలా దగ్గర. ఎస్ఎఫ్టీ వచ్చేసి 2300. ఎస్ఎఫ్టీ ఇచ్చారు. డైమెన్షన్ 26x48 అండి. ఈస్ట్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్, G+1. కింద 2 BHK, పైన 2 BHK అండి. ప్రైస్ వచ్చేసి 1,10,00,000 చెప్తానండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.